వెల్కమ్ టు కొనరుచులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ 2024 స్టార్ట్ అయిపోయింది. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, టికెట్ ఎంట్రీ ఫీ ఎంత, లేడీస్ డే ఎప్పుడు, చిల్డ్రన్స్ డే ఎప్పుడు, వృద్ధులకు, నడవలేని వికలాంగులకు టైమింగ్స్ ఏంది, వెహికల్ లోపల ఎప్పుడు అలౌ చేస్తారు బండిని ఎగ్జిబిషన్ లోపలికి, ఫ్రీ పార్కింగ్, మెట్రో లాస్ట్ ట్రైన్ ఎప్పుడు అనేది అన్ని చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి. ఎగ్జిబిషన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా. దీని టైమింగ్స్ వచ్చేసి 4 గంటలు, అంటే సాయంకాలం 4 గంటల నుంచి 10:30 రాత్రి దాకా ఉంటుంది. హాలిడేస్లో అంటే సాటర్డే, సండే, పబ్లిక్ హాలిడేస్లో రాత్రి 11 దాకా ఉంటుంది. ఇవన్నీ గేమ్ జోన్స్ ఇంకా మొత్తం స్టార్ట్ అవ్వలేదు, కొన్ని స్టాల్సే ఓపెన్ అయినాయి. గేమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా అక్వేరియం, ఫిష్ అక్వేరియం టనల్ పెడుతున్నారు ఎగ్జిబిషన్లో అని అన్నారు. ఇంకా చెప్పులు, బట్టలు, దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళ స్టాల్స్ అన్నీ చాలా మటుకు స్టార్ట్ అయిపోయినాయి. మన హైదరాబాద్ లోకల్వి కొన్ని చాలా తక్కువ స్టార్ట్ అయినాయి. ఇంకా చెప్పులు అందరూ ఇట్లా చూస్తున్నారు. పబ్లిక్ మాత్రం బాగానే వచ్చిండ్రు. 1 జనవరికి ఫ్రీగా ఎంట్రీ ఉందన్నమాట. సో పబ్లిక్ ఎగబడ్డారు. ఓపెనింగ్ కాగానే చాలామంది పబ్లిక్ ఉండే, ఎందుకంటే హాలిడే ఉంది కాబట్టి బాగానే వచ్చిండ్రు. టైమింగ్స్ చెప్పేశాను కదా. ఇందులో 2400 స్టాల్స్లు ఉన్నాయి. ఎక్కువ గిరాకీ లేకుండా అట్లా ఖాళీగా మాత్రమే కూర్చున్నారు. 9th జనవరి అది లేడీస్ డే అనమాట. 9th జనవరి రోజు లేడీస్ డే ఉంది. చిల్డ్రన్స్ డే వచ్చేసి 31st జనవరి రోజు చిల్డ్రన్స్ డే ఉంది. లేడీస్ డే రోజు జెంట్స్ అలౌడ్ లేదు, ఓన్లీ లేడీసే ఉంటారు. చిల్డ్రన్స్ డే, లేడీస్ డే గుర్తుపెట్టుకోండి. ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఇంకా వృద్ధులకు, వికలాంగులకు, నడవలేని ముసలి వాళ్ళకు వాళ్ళ టైమింగ్స్ లోపటి దాకా వెహికల్ అలౌ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి, అంటే మార్నింగ్ 11 నుంచి 3 PM దాకా ఉంటుంది. వాళ్ళు పే చేయాల్సి వస్తుంది, వెహికల్ ఛార్జెస్ పే చేయాలి. అక్కడక్కడ మనుషులు ఉన్నారు. మాస్క్ అనేది కంపల్సరీ పెట్టిండ్రు. వాళ్ళు పెట్టడం అనేది కాదు, మనం కూడా వేసుకోవాలి కదా మాస్క్. ఎందుకంటే ఇప్పుడు పాండమిక్ టైము, కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి. ఇది హూడీ చూడండి, 199 రూపీస్కే టోపీతో సహా హూడీస్ ఉన్నాయి. ఈ చలికాలంలో ఇదొక మంచి ఆఫర్ అనుకోవచ్చు. ఇదే కాదండి, ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టిండ్రు. దీనికి 3 గేట్లు ఉంటాయి కదా, గోషామేల్ ఒకటి, అజంతా గేట్ ఒకటి, గాంధీ భవన్ దగ్గర. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఆంక్షలు పెట్టేసిండ్రు అనమాట. అంటే ట్రాఫిక్ని మళ్ళిస్తున్నారు, వేరే చోటికి ట్రాఫిక్ లేని దగ్గర. మెట్రో ట్రైన్ టైమింగ్స్ పొడిగించిండ్రు. ఎందుకు అంటే పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండడానికి. ఇప్పుడు నైట్ 12:30 దాకా లాస్ట్ ట్రైన్ ఉంటుంది. పిల్లలకు 5 years లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇది 46 days నడుస్తుంది. జనవరి 1, 2024 నుంచి ఫిబ్రవరి 2023 15th వరకు ఉంటుంది. మాస్క్ అనేది చెప్పాను కదా, కంపల్సరీ మనం వేసుకోవాలి, ఎందుకంటే రష్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి లేడీస్కి కాబట్టి విపరీతం లేడీసే ఎక్కువ కనిపిస్తున్నారు. ఫ్రీ కాబట్టి దన్నుమని ఎక్కుతున్నారు, పోతున్నారు. కానీ బస్సులలో ప్లేస్ దొరుకుతలేదు. ట్రాఫిక్ జామ్లో పోయే బదులు మెట్రో ఎక్కితే చాలా బెటర్. ఎగ్జిబిషన్ ముంగట్నే మనము దిగుతాము. మస్కటీ చూడండి, ఎక్కడ పడితే అక్కడ మస్కటీవి ఎక్కువ కనిపిస్తున్నాయి స్టాల్స్, ఐస్ క్రీమ్వి. ఇంకా బట్టలు అయితే బగల్పూర్, కలకత్తా శారీసు, తర్వాత లక్నో శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎప్పుడు ఉండే స్టాల్సే అన్నీ ఉన్నాయి. ఇంకా సెట్ చేసుకుంటున్నారు. మనం ఒక 4-5 రోజుల తర్వాత పోతేనే బెటరు. ఇవన్నీ కాశ్మీరీ స్టాల్స్ అనమాట. అన్నీ అప్పుడప్పుడే వచ్చి తీసుకుంటున్నారు అనమాట. ఎంత రేట్స్ ఇప్పుడు మనం కనుక్కొని లాస్ట్ డేలో పోయి తీసుకోవాలి, అప్పుడు మనకు తక్కువ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళన్నీ ప్యాక్ చేసుకొని పోతారు కాబట్టి, వాళ్ళకు అన్ని ట్యాక్సులు పడతాయి కాబట్టి అప్పుడు తీసుకోవాలి షాపింగ్. ఇప్పుడు పోయి ఒకసారి లుక్ వేసుకొని వచ్చిన నేను ఎక్కడెక్కడ ఏమున్నాయి, టైమింగ్స్ ఏంది అవన్నీ. ఎంట్రీ టికెట్ వచ్చి 40 రూపీసే, పిల్లలకు వచ్చేసి 20 రూపీస్. నన్ను అడిగితే ఇప్పుడు జస్ట్ ఒకసారి చూసి రండి. ఇప్పుడు రష్ ఉండదు కాబట్టి, ఇట్లా మాస్కులు వేసుకొని కంపల్సరీ పోవాలి కాబట్టి మనకు కరోనా అనే భయం లేకుంటే ఇప్పుడు ఒకసారి పోయి ఎంజాయ్ చేసుకొని చూసుకొని రండి. లాస్ట్ డే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు లాస్ట్ డే ఎట్లా కొనుక్కోవాలో అది కూడా వీడియో పెడతాను. లాస్ట్ డే అయితే కుప్పలు తెప్పలుగా పెట్టి అమ్ముతారు, అప్పుడు తీసుకోవచ్చు. కానీ మనకు అప్పుడు కలర్ కాంబినేషన్స్ చాయిస్ అయితే ఉండదు, ఉన్న దాంట్లో తీసుకోవాల్సి వస్తుంది. కలర్ కాంబినేషన్స్ చాయిస్ కావాలంటే ఇప్పుడే మధ్యలో పోయి తీసుకోవచ్చు. ఇక కప్స్ అవన్నీ మాత్రం ఓపెన్ అయ్యి
చాలా మటుకు స్టాల్స్ ఓపెన్ కాలేదు, కొన్ని మట్టుకే ఓపెన్ అయినాయి. అందరూ ఇంకా సెట్ చేసుకుంటున్నారు. మనకు దూరం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రము సెట్ అయిపోయింది, వాళ్ళు ఓపెన్ చేసిన. తినుబండారాలు కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ అక్రోట్లు చూపిస్తున్నాడు అతను. ఎంత అంటే దాని రేట్ చెప్పే బదులు డైరెక్ట్గా తీసి చూపిస్తున్నారు. ఇక క్రాకరీ మెటీరియల్ అయితే చాలా ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి. ఇంకా నా ముందు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈసారి ఏం కొత్తగా వచ్చినాయి, ఏం ఫ్యాషనబుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఓపెన్ చేసుకోలేదు కాబట్టి నేను ఇంకా డీటెయిల్గా చూపిస్తలేను మీకు. ఇవన్నీ గేమ్స్ అనమాట, ప్రతిసారి ఉంటాయి ఈ గేమ్స్. బాల్ అందులో వేస్తే ఒక పెద్ద టెడీ బేర్లు అవి ఇవి ఇస్తారు. ప్రతిసారి ట్రై చేస్తాం కానీ ఎవరికో ఒకరికి లక్ ఉన్న వాళ్ళకు ఇంత పెద్ద బొమ్మ ఫ్రీగా వస్తుంది. ఇదైతే పక్క అనమాట. బిఫోర్ లాస్ట్ టైము 1 స్టాల్ 2 స్టాల్ పెడితే ఈసారి 4-5 స్టాల్స్ పెట్టిండ్రు. ఈ బొమ్మల స్టాల్సే ఎక్కువ అనిపించినాయి నాకు. బట్టలు స్వెటర్లు అవి మాత్రం ఇప్పుడు అవసరం కాబట్టి మనం తీసుకోవచ్చు, తక్కువ ధరలే ఉన్నాయి. ఇక మా బాబు పోతున్నాడు ఇక్కడ నుంచి అక్కడికి, ఎందుకంటే ఇట్లా ఖాళీగా ఉంది, ఈజీగా వెతుక్కోవచ్చు. ఇక చూడండి, ఈ స్టాల్స్ ఇంకా ఓపెన్ కాలేదు, అన్నీ సదురుకుంటా పెట్టుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, మెట్రో టైమింగ్స్ అనేది ఎక్కువ చేసిండ్రు. నైట్ 12:30 దాకా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ ట్రైన్స్ పెట్టిండ్రు మెట్రోవి, ఎందుకంటే పబ్లిక్కి కన్వీనియంట్గా ఉంటుంది. బస్సులలో మాత్రం ఫ్రీ బస్సు లేడీస్ విపరీతం మంది ఉంటుండ్రు, రష్ ఫుడ్ బోర్డింగ్ చేస్తుండ్రు అనమాట. ఇక పిస్తా హౌస్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, లైట్స్తో చక్కగా మెరిసిపోతే. ఇవేమో బయట అనమాట. 50 రూపాయల నుంచి 150 దాకా ఉన్నాయి. వాళ్ళు చెప్పేటివి 300 400 అంటారు, కానీ మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇట్లా గణేష్ టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇంత పెద్ద బుట్ట వచ్చి గణేశుడు వచ్చినమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. లోపల మాత్రం ఇవి ఎక్కువ ధర ఉంటాయి, బయట తీసుకోండి. మీకు కావాలనుకున్న వాళ్ళు డబ్బున పోయి తీసుకొని. చీకట్ట కూడా కొన్ని డ్యామేజ్ పీసులు ఉంటాయి, కనపడదు, మంచిగా చేసి తీసుకోండి. వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, నచ్చిన వాళ్ళు మాత్రం చూడండి. అందరికీ తెలిసి కానీ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నా. గాజులు, గొలుసులు, కమ్మలు, పెద్దవి, చిన్నవి అన్నీ బయటనే అమ్ముతారు. తినుబండారాలు కూడా లైన్గా అమ్ముతారు, కాకపోతే అవి ఎవరు తినరు, లోపలనే తింటారు. నాన్ వెజ్వి, తందూరి చికెన్, ఇక సమోసాలు, కట్లెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ముందు వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్, ఎగ్జిబిషన్ గురించి కానీ వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడియోలో. మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి బుఫే వీడియోస్, షాపింగ్ వీడియోస్, ఆఫర్ వీడియోస్, సేల్ వీడియోస్, 50% వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే. లేదు అంటే వీడియోని స్కిప్ చేయండి. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇదండి బగల్పూర్ శారీసు, లక్నో శారీసు, తర్వాత కల్కట్టా శారీస్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం జర కాస్ట్లీనే చెప్తారు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. రష్ ఏం పెద్దగా లేదు, అన్నీ చూసుకొచ్చుకోండి. లాస్ట్ డే రోజు పోయి షాపింగ్ చేసుకుందాం, ఎందుకు అంత తొందర మనకు. GHMC వాళ్ళు మనకు ఫ్రీ పార్కింగ్ ప్రొవైడ్ చేసిండ్రు. ఎవరికి ₹1 కట్టకండి. ఎవరైనా పేడ్ పార్కింగ్ అడుగుతాడో కొంచెం దూరమైనా సరే పార్క్ చేసి ఫ్రీ దాంట్లోనే పెట్టండి బండ్లని. అడుగుతే కూడా ఇయ్యకండ్రి. పిల్లలకు మాత్రం 5 ఏళ్ళు లోపల వాళ్ళకు ఫ్రీ అన్నమాట ఎంట్రీ టికెట్. సేమ్ ఉంది, ₹40 ఎంట్రీ టికెట్. మహిళలకు మాత్రము 9th జనవరి రోజు మహిళల దినోత్సవము, ఆ రోజు మాత్రము ఓన్లీ లేడీసే అలౌడ్ అనమాట ఎగ్జిబిషన్ లోపలికి. కాశ్మీరీ స్టాల్స్ చూడండి, మనం కార్పెట్స్ కానీ తర్వాత డోర్ మ్యాట్స్ ఇట్లా మంచిగా ఉన్నాయి, కానీ కాస్ట్లీ చెప్తున్నారు. అడిగిన రేటు ₹1000, ₹600 అట్లా చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ టన్నులు, ఎందుకంటే ఫ్రెష్ స్టాక్ వచ్చింది కాబట్టి ఇంత ఉన్నాయి. ఇట్లా డ్రెస్సులు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. buy 1 get 1 ఉంది, buy 3 get 1 ఫ్రీ అని అట్లాంటివి మస్తు కుర్తీలు ఉన్నాయి, లెక్కలేనవి ఉన్నాయి అనమాట. ఫుడ్ స్టాల్స్. పబ్లిక్ మాత్రం ఫస్ట్ డే కూడా అంతగానో మిగబడ్డారు. అందరూ మాస్కులు పెట్టుకొని వచ్చిండ్రు ఎగ్జిబిషన్కి. మీరు కూడా అందరు ఎగ్జిబిషన్కి పోయేటుంటే మాస్కులు పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ రోజు ఫ్రీగా పోయినా, నో టికెట్ అనమాట. హాలిడేస్లో ఉన్నప్పుడు మాత్రము వెళ్ళకండి, ఎందుకంటే అంత రష్ ఉంటుంది. మామూలు డేస్లో రష్ తక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఎగ్జిబిషన్. ఇక దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.